కనకదార స్తోత్రం పారాయణం చేసేవారికి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. ఇది ఆది శంకరాచార్యులు రచించిన అద్భుతమైన స్తోత్రం. దీన్ని భక్తితో శ్రద్ధతో పారాయణం చేస్తే ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, మానసికంగా అనేక లాభాలు కలుగుతాయని విశ్వసించబడుతుంది. కనకదార స్తోత్ర పారాయణం వలన లభించే ముఖ్యమైన 10 ఫలితాలను ఇవ్వబడ్డాయి. కనకదార స్తోత్రం పారాయణం వలన లభించే 10 లాభాలు ఏంటి అంటే, 1. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం, ఐశ్వర్యం, సౌభాగ్యం, ధనం సమృద్ధిగా ప్రసాదించబడుతుంది. ఇక 2వది ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి, అప్పులు, దారిద్ర్యం, అనారోగ్యం వంటి సమస్యల నుంచి బయటపడడానికి సహాయపడుతుంది. 3వది ఇష్టం వచ్చిన కార్యాలలో విజయం, వ్యాపారం, ఉద్యోగం, చదువు, వ్యాపార విస్తరణలో విజయం కలుగుతుంది. 4వది ఇళ్లల్లో శాంతి మరియు సమరసత, కుటుంబంలో శాంతి, ప్రేమ మరియు పరస్పర అర్థం పెరుగుతుంది. ఇక 5వది నిస్వార్థం దానం యొక్క ఫలితంగా దేవత అనుగ్రహం కలుగుతుంది ఈ కనకదార స్తోత్రాన్ని పఠించడం వలన. ఇది ఒక పెద్ద నైతిక ఉపదేశం కూడా. చిన్నపాటి దానం చేసిన ఆవలకాయ దాతకు బంగారు వర్షం వచ్చినట్లు. ఇక 6వది సౌందర్యం, ఆకర్షణ శక్తి వృద్ధి, శరీర దోషాలు పోయి ముఖశాంతి పెరగడం వంటివి జరుగుతాయి అంతర్యామిగా లక్ష్మీ అనుగ్రహం వలన. ఇక 7వది విధి తిరగవేసే దైవిక శక్తి. మనకు అనుకూలంగా లేని పరిస్థితులు కూడా దేవి కృపతో మారుతాయని ఒక విశ్వాసం. 8వది వంశాభివృద్ధి, సంతాన భాగ్యం, సంతానం లేక ఇబ్బందులు ఉన్న వారికి అనుగ్రహం లభించే అవకాశం. ఇక కనకదార స్తోత్రాన్ని పఠించడం వలన కలిగే 9వ లాభం ఏంటి అంటే, మానసిక ప్రశాంతత, ధైర్యం, భయాలు, మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి, ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ఇక లాస్ట్ది చివరిది 10వది పుణ్యఫలం మరియు లోక కళ్యాణం. ఈ స్తోత్రం పారాయణం వల్ల స్వీయ లాభం కూడా కాకుండా సమాజానికి కూడా శ్రేయస్సు కలుగుతుంది. కనకదార స్తోత్రాన్ని పఠించడం వలన కేవలం ఈ 10 ఫలితాలు లభించవు, ఇంకా ఎన్నో ఫలితాలు కూడా లభిస్తాయి. ప్రత్యేక సూచన ఏంటి అంటే, కనకదార స్తోత్రాన్ని ప్రతిరోజు లేదా శుక్రవారం లక్ష్మీదేవిని ధ్యానిస్తూ పారాయణం చేస్తే ఉత్తమం. శుద్ధ హృదయంతో దైవ శక్తితో చేయాలి. ఉదయం స్నానం అనంతరం దీపారాధనతో పాటు చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయనేది ఒక నమ్మిక. అసలు ఈ కనకదార స్తోత్రం యొక్క అర్థం ఏమిటి అంటే, కనకధార అంటే బంగారు వర్షం అని అర్థం. ఈ స్తోత్రంలో లక్ష్మీదేవి యొక్క దయ, కరుణ, సౌందర్యం, సంపద, ప్రదాతత్వం మొదలైన వాటిని ఎంతో ప్రేమగా వర్ణించారు. అసలు ఈ కనకదార స్తోత్రం చరిత్ర ఏంటి అని హిస్టరీ మనము చూసుకుంటే, ఆది శంకరాచార్యులు చిన్న వయసులో బ్రహ్మజ్ఞాని అయ్యారు. ఒకసారి ఆయన అల్లూరిలోని ఒక బ్రాహ్మణురాలు నివసించే చిన్న ఇంటికి భిక్షకు వెళ్లారు. ఆ బ్రాహ్మణ కుటుంబం చాలా పేదవారు. ఆమె ఇంటిలో భిక్ష ఇవ్వడానికి ఏమీ లేకపోయినా తన వద్ద ఉన్న ఒక దినుసులేని ఆమ్లఫలాన్ని, ఆవలకాయను ప్రేమతో శంకరునికి ఇచ్చింది. అప్పుడు ఆమె దాతృత్వం చూసిన ఆది శంకరాచార్యులు అనుసంధానంగా దివ్యమైన పదాలతో కనకదార స్తోత్రాన్ని శ్రీ మహాలక్ష్మీదేవిని ఉద్దేశించి పఠించారు. వారి ప్రార్థనకు సంతృప్తి చెందిన లక్ష్మీదేవి ఆ బ్రాహ్మణురాలి ఇంట్లో బంగారు ధారగా, కనకధారగా వర్షం కురిపించినదిగా ఇతిహాసం చెబుతుంది. ఈ సంఘటన కారణంగా ఆ స్త్రీ కుటుంబం సంపన్నమైనది అనే నమ్మకం ఉంది. అసలు ఈ కనకదార స్తోత్రం, ఈ కనకదార కురవడం, ఇందులో ఎంతపాటి నిజం ఉన్నది అంటే, ఈ కథ పరమార్థికం, సింబాలిక్ ఏంటి అంటే, భక్తి ప్రధానంగా చెప్పబడే ఆధ్యాత్మిక ఉపకథ. ఇది చరిత్రకారులు రికార్డు చేసిన ఆధారంగా నిరూపించబడలేనిది అయినా వేదాంత భావనలకు అనుగుణంగా మనస్సు శుద్ధితో చెప్పబడే ప్రార్థనలు ఎలా ఫలిస్తాయో తెలిపే ఉదాహరణగా చెప్పబడుతుంది. కనకధార అనే పదమే బంగారు వర్షం ఈ కథకు పురాణీయతను ఇస్తుంది. కనకదార స్తోత్రం ఎప్పుడు మరియు ఎక్కడ జరిగింది అంటే, ఈ కనకధార అనే కథ పరంపరగా చెప్పబడే ఒక ఆధ్యాత్మిక సంఘటన. చారిత్రాత్మకంగా నిరూపించలేనిది అయినా
ఆదిశంకరాచార్యుల జీవితంలోని ప్రసిద్ధి ఘట్టంగా భావించబడుతుంది. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అంటే, ఇది ఆదిశంకరాచార్యులు చిన్న వయసులో ఉండగా, అంటే ఆయన బ్రహ్మచర్యాశ్రమంలో సన్యాసము చేపట్టే ముందు సుమారు 8 ఏళ్ల వయసులో ఈ సంఘటన జరిగింది. అంచనా ప్రకారం శంకరాచార్యులు 8వ శతాబ్దం 788 నుంచి 820 CEలో జీవించినట్లుగా చాలామంది పండితులు భావిస్తున్నారు. ఇది ఏ సందర్భంలో జరిగింది అంటే, ఆదిశంకరాచార్యుల వారు విద్యార్థిగా ఉన్న సమయంలో భిక్షాటన కోసం గ్రామాల్లో తిరిగే సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మరి ఈ సంఘటన ఎక్కడ జరిగింది అంటే, ఏ ప్రాంతంలో జరిగింది అంటే, ఈ సంఘటన జరిగింది ప్రస్తుత ప్రాంతం అయిన కేరళ రాష్ట్రంలోని కలడి గ్రామం లేదా దాని పరిసర ప్రాంతంలో జరిగింది. కలడి ఇది ఆదిశంకరాచార్యుల జన్మస్థలంగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం ఇప్పుడు ఒక తీర్థక్షేత్రంగా అభివృద్ధి చెందింది. శంకరాచార్యుల వారు ఒక పేద బ్రాహ్మణ కుటుంబం ఇంటికి భిక్ష కొరకు వెళ్ళినప్పుడు ఆ కుటుంబం వారు ఎంతో పేదరికంతో ఉన్నప్పటికీ ఒకే ఒక్క ఆవలకాయ, ఉసిరికాయ భక్తితో ఇచ్చారు. ఇప్పుడు అసలు ఈ సంఘటన యొక్క సారాంశం ఏమిటి అంటే, ఆ ఉసిరికాయ అంటే ఆవలకాయను తీసుకున్న ఆదిశంకరులు ఆ మహిళ యొక్క నిస్వార్థ దాతృత్వాన్ని చూసి లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ 21 శ్లోకాలతో కూడిన కనకదార స్తోత్రంను రచించారు. ఈ స్తోత్రంతో సంతృప్తి చెందిన మహాలక్ష్మీదేవి ఆ ఇంటిపై బంగారు ధారల వర్షం కురిపించిందని పురాతన కథ. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్